అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సండివేయింగ్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా డివైన్ అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ఎవరి కోసమైతే మీరు ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ మనసులో డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ మనసులో ఏమున్నాయి, డీప్ లెవెల్లో ఫీలింగ్స్ ఏమున్నాయి, అండ్ చెప్పుకోలేని డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి. నేనైతే కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, మీ మెమరీస్ అయితే గుర్తుకు చేసుకోండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మర్చిపోకుండా మీరైతే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు రీడింగ్ సపోర్ట్ అండి. మామూలుగా ఈవినింగ్ అయితే నేను రీడింగ్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చిన టైం నాకు ఈవినింగ్ టైం. ఎందుకంటే ఆ టైంలో సబ్స్క్రైబర్స్ అనేది, వ్యూవర్స్ అనేది ఎక్కువ చూస్తారనమాట. కానీ ఆ టైం వరకు అంటే నేను డైలీ రీడింగ్స్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే మార్నింగ్ నుండి ప్రిడిక్షన్స్, వర్క్, కాల్స్ మాట్లాడి కానీ, సో ఎక్కువ వర్క్ ప్రెషర్ తోటి నేను డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను అన్నమాట. అందుకని ఇప్పుడు నేనేం చేశాను అంటే, ఇప్పుడు 4:30 టైం అండి. నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను రీడింగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఫ్రెష్గా ఉండే చేద్దాము అని. సో ఈ టైంలో అయితే ఎనర్జీస్ బాగుంటుంది మార్నింగ్ అయితే అని నేను మార్నింగ్ అనేది అయితే ఎంచుకున్నాను. అదొకటైతే మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మార్నింగే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక విషయము అనండి, నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. నేనైతే అది పోస్ట్ చేస్తాను, చూడండి. ఒక గురూజీలు అంటూ, టారో అంటూ మన రీడింగ్స్ పెట్టుకొని ఎలా మోసం చేస్తున్నారు ఫాలోవర్స్ని అనేది అయితే నేను ఇప్పుడు మీకు ఒక క్లిప్ అయితే పెడతాను, అదైతే చూడండి. అందరికీ హాయ్ అండి. మీకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే మీ ముందుకు వచ్చాను. మన వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ సొంత ఐడి క్రియేట్ చేసుకొని నెంబర్ మార్చి, ఫోన్ నెంబర్ మార్చి ఇక్కడ ఇన్స్టాలో ఒక ఐడి అనేది క్రియేట్ చేసి ఫాలోవర్స్ని మోసం చేస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఈ ఒక్క రీడింగ్ అయితే నాది కాదండి. సో మన రీడింగ్స్ తోటే నేను అప్లోడ్ చేస్తున్న రీడింగ్స్ని వాళ్ళు రీయూజ్ అనేది చేస్తున్నారు. ఇలా ఒకరి కష్టాన్ని దోచుకోవడం ఎంతవరకు న్యాయం? ఒక రీడింగ్ మీకు పోస్ట్ చేయాలి అంటే నేను దాని వెనకాల ఎంతో ఇంట్యూషన్ అనేది ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగిస్తే కానీ మీ ముందుకు కరెక్ట్గా అనేది వీడియో అయితే రాదు. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే, నాదొక రిక్వెస్ట్ అండి. మీరు ఈ టారోట్ని గురు టారో రీడింగ్ అంట రిపోర్ట్ కొట్టండి ప్లీజ్. ఇన్స్టా ఫాలోవర్స్, యూట్యూబ్ ఫాలోవర్స్ ప్లీజ్ వాళ్ళకి రిపోర్ట్ అయితే కొట్టండి. చూసారు కదా. సో ఎందుకు చెప్తున్నాను అని అంటే, తెలియక రీడింగ్స్ ఇవే కదా అని మోసపోతారేమో. కుదిరితే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆ ఛానల్కి రిపోర్ట్ అయితే కొట్టండి, ఓకేనా అండి. మీరు ఇన్స్టా ఫాలోవర్స్ అయినా, ఒకవేళ యూట్యూబ్ ఫాలోవర్స్ ఇన్స్టాలో ఉన్నా, సో మీరైతే రిపోర్ట్ కొట్టండి. ఒక జ్యోతిష్యాలయం గురూజీ అని పెట్టుకొని నేము, ఒక టారో అని పెట్టి మొత్తం మన ఛానల్ని రన్ చేస్తున్నారన్నమాట. నిజానికి చెప్పాలి అంటే, ఒక వీడియో పోస్ట్ చేయాలి అంటే దాని వెనకాల ఎంతో కష్టం అనేది అయితే ఉంటుంది. మీకు కరెక్ట్ మెసేజ్ అనేది అక్కడ దింపాలి, అర్థమవుతుందండి. మీ ఇంట్యూషన్ వాడాలి, కరెక్ట్గా అక్కడ మ్యాటర్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి, మీకు తగ్గట్టు సిచ్యువేషన్స్, ఎనర్జీస్ అలా కనెక్ట్ చేసుకోవాలి. సో అలా ఉంటుంది. ఈ టైం కూడా నేను కొంచెము తీసుకున్నాను, ఏమనుకోవద్దు. మామూలుగా ఎప్పుడు ఇంత టైం అయితే తీసుకోను. ఓకే, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పండి. మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. మీరు ఎవరి కోసమైతే బాధపడుతున్నారో చూసారా, ఎవరైతే మీకు టైం ఇవ్వట్లేదు, ఎవరైతే మీకు చీట్ చేస్తున్నారో,
ఎవరైతే దూరం అయ్యి బాధపడుతున్నారో సరైన ప్రేమ పంచక, సో మీరైతే మీ వ్యక్తిని అయితే గుర్తుకు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. నేను షార్ట్ వీడియోలో పెట్టానండి, కానీ మళ్ళీ ప్రైవేట్ చేసేసాను, ఇంకెందుకులే అని. కానీ షార్ట్ వీడియో చూసేవాళ్ళు లాంగ్ వీడియో చూడరు, లాంగ్ వీడియో చూసేవాళ్ళు షార్ట్ వీడియోలో చూడరు, ఎవరో కొంతమంది ఫాలో అవుతారు. సో అందుకని నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకున్నానండి, ఛానల్ గురించి, ఆ ఫేక్ వాళ్ళ గురించి. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏమున్నాయి చూపించండి. చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి డీప్ డార్క్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. Five of Cups, Eight of Pentacle, King of Swords, Four of Wands, Five of Wands, Ace of Swords, King of Wands, the Empress, the Fool, Page of Pentacle. Bottom of the deck, Four of Swords, Ten of Cups, Wheel of Fortune, Three of Swords. సో ఇక్కడ ఏంటి అంటే, ఫాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం ఈ వ్యక్తి మీకు దూరంగా ఉన్నా కానీ ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు, నేను అలసిపోయాను, సో ఏం చేయాలో నాకు తోచట్లేదు అని కానీ ఈ వ్యక్తి చాలా లోతుగా అయితే ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది, మీకు దూరంగా ఉన్నా కానీ ప్రస్తుతం డివైనే ఇక ఏదైనా చెయ్యాలి, నా చేతిలో ఏం లేదు, నేను అలసిపోయాను అన్నట్లు ఒక ప్రశాంతంగా ఉన్నారన్నమాట. వీళ్ళకి హెల్త్ కూడా బాగలేకుండా ఉండిండొచ్చు, అంటే ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ బాగలేకుండా ఉండడం కానీ ప్రజెంట్ బాగలేకుండా ఉండడం కానీ అయితే జరుగుతుంది. అంటే మానసికంగా చాలా ఒత్తిడికి లోనయ్యారు అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంతత అనేది కోరుకుంటున్నారు, అంటే నేను అలసిపోయాను అన్నట్లు ఆలోచన అయితే ఉంది, కానీ లోపల ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. లోతుగా చూస్తే ఎలా ఉంది అంటే, మీతో సంతోషకరమైన జీవితం, అది కుటుంబం కావచ్చు, ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ పర్సన్స్ ఎదురు చూస్తున్నారో, సో కుటుంబం గురించి కావచ్చు, ఆ హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, ప్రేమ. సో ఇక్కడ ఎవరైనా లవర్స్ ఉంటే, సో మీతో గడిపిన ఆ జ్ఞాపకాలు అనేది గుర్తుకు చేసుకుంటున్నారు, ఆ బంధం అనేది అయితే గుర్తుకు చేసుకోవడం, మళ్ళా మీ పట్ల కోరిక ఉంది, ఆ హ్యాపీ జీవితం కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు అన్నమాట. ఈ వ్యక్తి మీతో సంతోషాన్ని కోరుకుంటున్నారు లోపల. అయితే పరిస్థితి మారుతుందేమో అన్న బాధ ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. లోపల తను ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, పరిస్థితి మారుతుందేమో చూద్దాం, విధి మళ్ళీ మనల్ని కలుపుతుందేమో, ఎవరైతే మీరు నో కాంటాక్ట్లో ఉన్నారో, సో విధి మళ్ళా మనల్ని కలుపుతుందేమో చూద్దాం అన్నంత ఆలోచన ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది. మళ్ళా కలిపే అవకాశం ఉంటుందా చూద్దాం అన్న ఆలోచన అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ
ఇంకా ఏదైతే గతంలో మీకు హార్ట్ బ్రేక్ ఇచ్చారు, సో తాను కూడా ఒక బాధ అనేది అనుభవిస్తున్నారు. తన స్వార్థం తను చూసుకున్నారు కాబట్టి లోపల ఇంకా ఆ గాయం అయితే ఉంది, ఆ బాధ అయితే ఉంది. విడిపోవడం వల్ల వచ్చిన బాధ అయినా కావచ్చు, తనకు తానుగా తెచ్చిపెట్టుకున్న బాధ, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పూర్తిగా మిమ్మల్ని మర్చిపోలేదు, కానీ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ వల్ల తను పడుతున్న బాధ, మిమ్మల్ని బాధ పెట్టానన్న బాధ, మీ మధ్య దూరం పెరిగింది అన్న బాధ, మీ నుండి మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది అన్న బాధ, కానీ ఒక గిల్టీనెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు. ఇక్కడ పరిస్థితుల్ని ఎదుర్కొనలేక, ఇక్కడ మీరంటే ఇష్టం ఉన్నా కానీ ధైర్యం చేయలేక, నా వల్ల కాదు, ఇంపాసిబుల్ అని ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోయారు. మోసం చేశానన్న ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది. ఆ బాధ అయితే ఉంది, ఆ పెయిన్ అయితే ఉంది లోపల, కానీ చెప్పలేకపోతున్నారు. పైకి చెప్పకపోయినా కానీ లోపల డీప్ లెవెల్లో మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి, సంతోషం అయితే ఉంది. లోపల ఆ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నప్పుడు ఆ ఆనందం ఏదైతే ఉందో, ఆ సంతోషం ఏదైతే ఉందో, మీతో గడిపిన రోజులు అవి గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడేంటి అంటే తానేదైతే గతంలో జరిగిన విషయాలు, పాస్ట్లో జరిగిన విషయాల గురించి బాధ, పశ్చాత్తాపం అయితే ఉందన్నమాట. అలా చేయకుండా ఉంటే బాగుండేది నేను అన్న భావన ఈ వ్యక్తులు అయితే ఉంది. చాలా డిప్రెషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. జరిగిన సిచ్యువేషన్స్ గురించే బాధపడుతున్నారు తప్ప మళ్ళా రిలేషన్ ఇక్కడ చూస్తున్నారా, ఒలికిపోయిన దాని గురించే బాధపడుతున్నారు. సిచ్యువేషన్ బ్రేకప్ ఏదైతే అయిందో, మీరు ఎలా దూరం అయ్యారో, లేదు మీ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయా, సో ఈ వ్యక్తి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఒక డిప్రెషన్లో ఉంటున్నారు తప్ప మళ్ళా అవకాశం ఉంది అనేది దాన్ని గుర్తించట్లేదు అన్నమాట ఈ వ్యక్తి. అంటే సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది, మళ్ళా ఒక ఛాన్స్ ఉంటుంది అనేది అయితే ఈ వ్యక్తికి తెలియట్లేదు. ఎంతసేపు దాని గురించే ఆలోచిస్తున్నారు. ఒక పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది, ఒక రీగ్రెట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ విషయంలో. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ బంధాన్ని మెరుగుపరచడానికి, మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన జీవితంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ సరి చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, చాలా ఆలోచన చేస్తున్నారు. అండ్ ఒక వర్క్లో ఉంటూ కూడా ఇక్కడ మీ జ్ఞాపకాలు అనేది అయితే ఈ వ్యక్తికి వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీ మీద ప్రేమ ఉన్నా కానీ తన జీవితం మీద ఫోకస్ పెట్టి ఆ బాధను మర్చిపోవడానికి ఇంకా ఎక్కువ వర్క్లో ఉంటున్నారు, అంటే ఎక్కువ కష్టపడుతున్నారు తన కోసం, తన ఫ్యామిలీ కోసమైనా. సో ఇక్కడ అందుకని ఇక్కడ మీకు సమాధానం చెప్పకపోవడం, సైలెంట్గా ఉండడం, ఇక్కడ రిలేషన్షిప్లో మీరు ఎదురు చూస్తున్నారు, తను ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఈ వ్యక్తికి మనీ ప్రాబ్లమ్స్ అయినా ఉండిండాలి, బర్డన్స్ ఎక్కువ అనేది మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో అందుకని రాత్రి పగుళ్ళు అనేది ఈ వ్యక్తి కష్టపడుతున్నారు అనేది అయితే చూపిస్తుంది. కష్టపడుతున్నారు, మీ జ్ఞాపకాలు వస్తున్నా కానీ ఈ వ్యక్తి ఏంటి అంటే హైడ్ చేస్తున్నారు, దాస్తున్నారు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. తన మనసులో ఉన్న బాధ, భావోద్వేగాలు, మీ పట్ల ఉన్న ప్రేమ బయటికి చెప్పుకోలేకపోతున్నారు అన్నమాట. అంటే తన మనసులో ఉన్న భావాలను కూడా బయట పెట్టకుండా నేను స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్లు పైకి స్ట్రాంగ్గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ప్రేమ ఉన్నా కానీ లాజిక్గా ఆలోచించడం, లాజిక్గా ప్రశ్నించడం, మీరు ఏదైనా అడుగుతూ ఉన్నా కానీ పరిస్థితిని బ్యాలెన్స్ చేయలేకపోయినా, తను మీకు ప్రేమ చూపించలేకపోయినా కానీ ఇక్కడ మిమ్మల్ని లాజిక్గా ప్రశ్నిస్తూ ఉండొచ్చు, ఒక సైలెంట్గా ఉంటూ ఉండొచ్చు, తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ వ్యక్తి మీతో స్థిరమైన బంధం కావాలనేది అయితే ఉంది. ఇక్కడ మ్యారేజ్ చేసుకోకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది. ఒక కుటుంబంలో శాంతిగా ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి. ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా లేదు, లవర్స్ ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది లోపల. భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఏదైనా మీకంటూ ఒక ప్లానింగ్ ఉండొచ్చు,
మీరు ఏదైనా మీ మధ్య గొడవలు జరుగుతూ ఉండొచ్చు, ఏదైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కూడా మీ మధ్య గొడవలు జరుగుతూ ఉండొచ్చు. సో సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి, సంతోషంగా ఉండాలి, ఫ్యూచర్ గురించి ఒక ప్లాన్ అయితే ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తికి కోరిక అయితే ఉంది మనసులో. కానీ ఇక్కడ మనసులో చాలా సంఘర్షణ అయితే కనిపిస్తుంది. ఎందుకు గొడవలు అవుతున్నాయి అని అంటే, ఇటు మీకు మీ మధ్య జరిగిన గొడవలైనా కావచ్చు, లేదు అంటే ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ అయినా కావచ్చు. లోపల ఏంటి అంటే అహంకారం కూడా కొంచెం కనిపిస్తుంది, బయటికి చెప్పుకోలేకపోవడం. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే తన మనసులో ఏమున్నది బయటికి చెప్పుకోలేక చాలా సంఘర్షణ అనేది అయితే అవుతుంది. మనసులో బాధ అయితే ఉంది, తనను తాను తగ్గించుకోరన్నమాట. రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే చాలా సందేహాలు, భయాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మూడో వ్యక్తుల అడ్డంకులు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో రిలేషన్షిప్లో ఒక ఘర్షణ అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్ ముందుకెళ్ళలేకపోవడానికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, అది ఫ్యామిలీ కుటుంబాలైనా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఫ్యామిలీ అయితే ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, మూడవ వ్యక్తులు ఎవరైనా కావచ్చు. సో ఈ వ్యక్తి లోపల మదన పడుతున్నారు అనేది అయితే ఉంది. లోపల మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నా కానీ ఈ వ్యక్తి బయటికి చెప్పుకోలేక తనకు తాను సంఘర్షణ అవుతున్నారు. అండ్ ఈగో సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇస్తున్నారు. తన మనసులో ఉన్నది ఏముంది అనేది అయితే చెప్పకపోవడం. అండ్ ఇక్కడ ఏంటి అంటే నిజం చెప్పాలనేది అయితే ఉంది. మీ విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంది, మీరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి వ్యక్తులు అనేది అయితే తనకు ఒక క్లారిటీ అయితే ఉంది. కానీ దాన్ని స్పష్టంగా బయటికి చెప్పుకోలేక మాట్లాడాలని ఉంది, ఒక క్లారిటీ తీసుకురావాలని ఉన్నా కానీ చెప్పుకోలేకపోతున్నారు. కానీ ప్రజెంట్ ఏంటి అంటే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచన వీళ్ళకైతే వస్తుంది. కొత్తగా స్పష్టంగా మాట్లాడాలి, ఒక క్లారిటీ తీసుకురావాలి అనేది అయితే అనుకుంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మీ విషయంలో ఏదైతే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ మధ్య గొడవలు రావడం, సో ఇప్పుడు ఈ వ్యక్తిలో అలజడి రావడం, మిమ్మల్ని గుర్తించడం, మీ కేరింగ్ గుర్తించడం. సో ఈ వ్యక్తి అందుకనే ఇక్కడ మీ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, డీప్ లెవెల్లో ఆలోచన అయితే చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ పట్ల బలమైన ప్రేమ, ఆకర్షణ, రొమాంటిక్ ఫీలింగ్స్, ఆత్మవిశ్వాసం, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి అనే ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే జీవితాంతం మీతోటి ఉండాలి, మీరు తన పట్ల చాలా డెడికేటెడ్గా ఉంటారు, తనకి అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తారు. సో నేను కూడా అలా ఉండాలి, సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అన్న ఆలోచన డీప్ లెవెల్లో ఉన్నాయన్నమాట. మీ పట్ల ఫీలింగ్స్ డీప్ లెవెల్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తికి. సో మళ్ళీ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అనే కోరిక బలంగా ఉంది, చాలా ఆకర్షణగా ఉంది. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని గమనిస్తూ ఉంటే కూడా ఇక్కడ మీతోటి లైఫ్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. సో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. మీకు నో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీ పట్ల చాలా ఫీలింగ్స్ అయితే ఉంటున్నాయి, ముందుకు రిలేషన్షిప్ తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మిమ్మల్ని ఎంతో విలువైన వ్యక్తిలా చూస్తున్నారన్నమాట మీ పర్సన్. మీరు చాలా అంటే నిజాయితీ గల వ్యక్తి, మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నారు. ఒక ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ అయితే బలంగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన మీ పర్సన్కి అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి, మీకు ఒక లైఫ్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా మీకు ఒక లైఫ్ ఇవ్వాలి అనేది అయితే ఈ వ్యక్తికి ఆలోచన అయితే ఉంది. మీ కేరింగ్ వాళ్ళకి నచ్చుతుంది, మీ సజెషన్స్ వాళ్ళకి నచ్చుతాయి. సో అన్నీ కూడా మీ పట్ల బలంగా అనేది
కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు ఒక భార్య లాంటి స్థానం, ఒక భర్త లాంటి స్థానం అనేది అయితే ఇక్కడ ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. అంటే ఒక లైఫ్ కావాలి, రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనేది అయితే ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి, కొత్త ఆరంభం చేయాలి, మళ్ళీ మీ ముందుకు రావాలి, గతాన్ని వదిలి మళ్ళీ ప్రయత్నించాలి, నేను ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. మళ్ళా న్యూగా స్టార్ట్ చేద్దాం, ఇంతకుముందు గత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇగ్నోరింగ్ కనిపిస్తుందో, ఏదైతే ఇక్కడ బాధ రిలేషన్షిప్లో ఉందో, సో ఈ వ్యక్తి మళ్ళా నేను ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని నేను ఎవరి మాటలు పట్టించుకోను, నాకు తగ్గట్టుగా నేను ఉంటాను, నా నిర్ణయమే నాకు అన్నట్లు ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవడానికి తొందరపడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, మీరు నాకు తోడు కావాలి, ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత, కరుణ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. సో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అన్న బాధ అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తుంది, ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. అందుకని నేను మళ్ళా కొత్తగా ఫ్రెష్గా మళ్ళా రిలేషన్షిప్ స్టార్ట్ చేద్దాము, నేను గతాన్ని అయితే పూర్తిగా మర్చిపోతున్నాను, నేను ఎలాగైనా రిస్క్ తీసుకుంటాను రిలేషన్షిప్ కోసం అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదైనా మీ ముందుకు రావడం కానీ, చిన్నగా మీ ముందుకు రావడం, నెమ్మదిగా తిరిగి ప్రారంభించాలి అనే ఆలోచన అయితే ఈ వ్యక్తిలో కనిపిస్తుంది. అంటే లోపల మనం ఎంత రిస్క్ తీసుకుంటే అంత బాగుంటుంది, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ నీ కోసం నేను ఛాలెంజెస్ అయినా నేను ఎదుర్కొంటాను, నువ్వు నాకు కావాలి అన్న విధంగా ఈ వ్యక్తి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే ఉంది. కొంతమందికి న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. సో మీ మనసులో ఉన్న వ్యక్తి డీప్ డార్క్ ఫీలింగ్స్ అయితే ఇవైతే కనిపిస్తున్నాయి మీ పట్ల. అంటే ఈ వ్యక్తి ఆలోచన ఏముంది అని అంటే, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ప్రేమ, మీ పట్ల ఉన్న ప్రేమ, ఆకర్షణ, అంటే స్థిరమైన బంధం కోరుకుంటున్నారు. అంటే లైఫ్ లాంగ్ మీతోటి జీవితం కావాలనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. గతంలోని అపార్థాలు, బాధ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ గాయాలు తిరిగి తన మనసుకు గుర్తు చేస్తున్నాయి, మీ ముందుకి రావాలి అన్న ఆలోచన అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది. అంటే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే చూపిస్తుంది కార్డులో. కానీ వీళ్ళు మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. ఇంకా గాయాలు ఇంకా మర్చిపోవట్లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ మీ ప్రేమ అయితే వీళ్ళని మళ్ళా మీ ముందుకు లాగుతుందన్నమాట. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే చెప్పొచ్చు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బాటమ్ ఆఫ్ ద డే. మీతోటి రీయూనియన్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా, చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి రీయూనియన్ ఉందా, రీయూనియన్ చేస్తారా చూపించండి. రీయూనియన్ చేస్తారా ప్లీజ్ చూపించండి. రీయూనియన్ చేయాలి, ఒక జస్టిస్ రావాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, న్యాయం చేయాలి అన్న ఆలోచనతోటి ఉన్నారన్నమాట. 8 days కానీ 8 weeks కానీ 8 months కానీ కొంతమందికి అయితే రీయూనియన్ అయితే కనిపిస్తుంది. అండ్ తన మనసులో చెప్పాను కదా, తన మనసులో ఉన్న ప్రేమ పూర్తిగా బయటికి చెప్పకపోయినా లోపల ప్రేమ అయితే ఉంది, కొంచెం ఈగో అనేది అయితే ఉంది. సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు మీకు. ప్రేమ ఉన్నా కానీ సైలెంట్గా మిమ్మల్ని గమనిస్తారు, మీతోటి జీవితం కావాలి అనేది అయితే ఉంటారు, మీ పట్ల బాధ్యతగా అయితే ప్రవర్తిస్తారు. కానీ మీరు అనుకున్న విధంగా ఉండకపోయినా కానీ ఈ వ్యక్తికి లోపలైతే ప్రేమ ఉంది అండ్ అహం కూడా ఎక్కువ ఉంది. మీ పట్ల బాధ్యతగా ఉండాలి అనేది అయితే ఉంది, మిమ్మల్ని కేరింగ్ తీసుకోవడం అయితే ఉంటుంది. స్లో ఎనర్జీ. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పకపోయి ఉండొచ్చు, లోపల అంతర్మదనంలో
చాలా బాధ అయితే ఉంది. మీ పట్ల మీకు చేసిన అన్యాయం కావచ్చు. సో ఆ ఒంటరితనం అనేది ఫీల్ అవుతున్నారు, ఆ బాధ అనేది ఫీల్ అవుతున్నారు. లోపల మనసులో ప్రేమ ఉంది, ఆ ప్రేమ చెప్పుకోవడానికి మీ ముందర బయట పెట్టుకోవడానికి ధైర్యం చాలకపోవచ్చు. ధైర్యం ఉన్నా కానీ ఈ వ్యక్తి ఏంటి అంటే తనను తాను దిగజార్చుకోరన్నమాట. సో ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అనేదైతే ఈ వ్యక్తికి ఉన్నా కానీ అది బయటికి చూపించలేకపోతూ ఉండొచ్చు. లోపల ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్, తన మనసులో తాను ప్రశ్నించుకుంటున్నారు, నేను ఇలా తప్పు చేశాను, ఇదంతా కర్మ ప్రారంధం అనేదైతే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మీరైతే ఇష్టం ఉంది, పరిస్థితుల్ని నా వల్ల కాదు అనుకున్న వ్యక్తి ఎలాగోలా ఇప్పుడు మీ విషయంలో వాళ్ళకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. తనను తాను ప్రశ్నించుకుంటున్నారు, ఎక్కడ తప్పు చేశాను అన్న బాధ, ఒక హీలింగ్ ఎనర్జీ కూడా చెప్పచ్చు. తనకు తాను ప్రశ్న సమాధానం వాళ్లే వేసుకుంటున్నారన్నమాట. అండ్ ఇక్కడ మిమ్మల్ని స్పెషల్గా చూస్తున్నారు. మీరు తన పట్ల తీసుకున్న కేరింగ్, మీరు తన పట్ల అలసిపోయారు అన్నంత ఆలోచన అయితే కనిపిస్తుంది వాళ్ళకి. మీరు ఒక స్ట్రాంగ్గా ఉన్నారు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ ఇక్కడ వెయిట్ చేపించినా కానీ మీరు తన కోసమే ఎదురు చూస్తారు ఉంటారు అన్న ఫీలింగ్ వీళ్ళకైతే ఉంది. మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంది కూడా మన వ్యూవర్స్లో స్ట్రాంగ్గా ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఫేస్ చేసి సొంతంగా మీ మీద మీరు కేర్ తీసుకుంటూ ఉండొచ్చు. ఎందుకు అంటే వీళ్ళు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి, అంత ప్రేమను చూపించలేకపోతున్నారు కాబట్టి. సో ఇక్కడ మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు, మీ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఏదైనా మీరు బిజినెస్ కానీ జాబ్ కానీ మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు బ్రతకగలుగుతున్నారు. ఒక జాబ్ చేసుకుంటూ అయినా బిజినెస్ చేసుకుంటూ అయినా మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకుంటున్నారు. తను మీ పట్ల మీకు న్యాయం చేయకపోయినా కానీ, ప్రేమ పంచకపోయినా కానీ, తన స్వార్థం తను చూసుకుంటూ ఉన్నా కానీ, సో ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు తెలివైన వ్యక్తులు అన్నట్లు ఈ వ్యక్తి ఆలోచన అయితే ఉంది. కొంతమందికి 8 days కానీ 8 weeks కానీ 8 months కానీ 8 hours కూడా పట్టచ్చు. మీ పట్ల చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, మీతోటి హ్యాపీనెస్ అనేది అయితే కావాలని కోరుకుంటున్నారు. మీరు ఇంతకుముందు కొంతమంది లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉండిండొచ్చు. సో ఆ హ్యాపీనెస్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. సెలబ్రేషన్స్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. డీప్ లెవెల్లో మీ పట్ల ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఇది అండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా మీ కామెంట్స్ ద్వారా మెసేజ్ చేయండి. ఓకేనా అండి. ఇంకా మీరు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటానండి. అండ్ ఎవరైనా ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నా, లేదు నేను పెట్టిన ఐడి గురు టారోట్ రీడింగ్ అని పెట్టాను కదా, నేను దాన్ని అయితే గుర్తించండి. ఫేక్ వాళ్ళని నమ్మద్దు అనేది అయితే నేను ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా కష్టాన్ని వాడుకుంటూ అక్కడ నెంబర్ ఇచ్చి జనాలని లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్? నీ సొంత తెలివి అనేది నువ్వు ఉపయోగించుకోవాలి. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా అండి. ఒక రీడింగ్ వెనకాల ఎంతో కష్టమైతే ఉంటుంది. నేను ఈ రీడింగ్ తీయాలి, 4:30కి నేను కూర్చున్నాను, ఇది తీయడానికి 30 minutes 45 minutes అయినా పడుతుంది. దాన్ని నేను ఎడిటింగ్ చేయాలి, మీకు అప్లోడ్ చేయాలి, మీ ముందుకు రావాలి, సరైన ఇంట్యూషన్ వాడాలి, కరెక్ట్ మ్యాటర్ అక్కడ దించాలి. సో 2 hours మినిమం, 2 hours 2.5 hours. మళ్ళా నెట్ కనెక్షన్ బాగుండాలి, వైఫై ఉంటే తొందరగా రీడింగ్ అనేది అప్లోడ్ అవుతుంది. లేదు ఇన్ కేస్ వైఫై లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వర్ణాతీతం వీడియో అప్లోడ్ అవ్వడానికి. లాంగ్ వీడియో అప్లోడ్ అవ్వాలి అంటే ఎంతో టైం తీసుకుంటుంది. సో వైఫై ఉంది కాబట్టి తొందరగా 1/2 hour లోపలే అటు ఇటు రీడింగ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మార్నింగ్ అయితే తీశాను, ఎనర్జీస్ అయితే బాగా వస్తుంది అని. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.